అందరికీ నమస్తే. వెల్కమ్ టు యువర్ కుండలి స్పిక్స్ జ్యోతిష్య సంజీవని. ఈ వీడియోలో మనం మేషలగ్నం వారికి మార్చిలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేషలగ్నం వారికి బుధ శుక్ర రాహుల వల్ల, వాళ్ళు 12లో ఉండటం వల్ల, మీనంలో ఉండటం వల్ల, బుధ శుక్ర రాహుల వల్ల శత్రురోగ రుణ బాధలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే కొంచెం రుణాలు టైంకి అందకపోవటం కానీ, లేకపోతే మనం ఇచ్చిన అప్పులు వసూలు కాకపోవటం కానీ, ఇలాంటివి ఇబ్బందులు మార్చి 13వ తారీఖు వరకు కొనసాగే అవకాశం ఉంటుంది ఈ పరిస్థితి. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. దాంతోపాటు మనకి సూర్యుని వల్ల, మనకి మార్చి 13వ తారీఖు వరకు సూర్యుని వల్ల విద్యార్థులకి, అలాగనే ఉద్యోగస్తులకి, వాళ్ళకి మంచి పీరియడ్, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటానికి కానీ వీటికి మంచి పీరియడ్ నడుస్తుంది. దాంతోపాటు ఆపరేషన్స్ ఇలాంటివి ఏమన్నా ప్లాన్ చేసుకోవడానికి కూడా మనకి ఫస్ట్ 13 రోజులు కొంచెం అనుకూలత చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్ర రాహు బుధులు 13వ తారీఖు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వీళ్ళ దశలు అవ్వకపోయినా, వీళ్ళ దశలు ఇప్పుడు మీకు నడుస్తున్నా కూడా కొంచెం వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. అయితే మార్చి 14వ తారీఖు నుండి మార్చి 29 వరకు మంచి పీరియడ్ మేషలగ్నం వారికి. ఎందుకంటే శని, శుక్ర, బుధులు వీళ్ళందరూ కూడా అస్తమిస్తున్నారు కాబట్టి ఈ పీరియడ్ని మంచిగా యూజ్ చేసుకోండి. అండ్ ఏవైతే దశలు అయితే ఏవైతే అవ్వలేవో వాటికి పరిహారాలు చేసుకోండి. నమస్తే.